హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను చక్కటి చిట్కాతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే సాధారణంగా మనం చలికాలంలో ఎదుర్కొనే సమస్య జుట్టు సమస్య ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటాం. జుట్టు ఈ కాలంలో మనకి పెళుసుబారినట్టుగా బిరుసుగా అయిపోవడం, జుట్టు ఊడిపోవడం, డాండ్రఫ్ ఎక్కువగా ఉండడం, జుట్టు చివళ్ళు చిట్లిపోవడం, ఇలాంటి సమస్యలన్నీ ఎదుర్కొంటూ ఉంటాం. మరైతే దానికి చక్కటి పరిష్కారం ఈ చిట్కా అన్నమాట. అదేంటంటే ఇలా తాజాగా ఉన్న అలోవెరా స్టెమ్ని ఒకదాన్ని తీసుకోవాలి. దాన్ని పైన ఈ విధంగా పీల్ ఆఫ్ చేసి లోపల ఉన్న గుజ్జుని ఒక కప్లోకి తీసుకోవాలి. ఈ అలోవెరా అనేది సాధారణంగానే మంచి హెయిర్ కండిషనర్ లాగా ఉపయోగపడుతుంది. ఇది సౌందర్య సాధనాల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇది అందరికీ తెలిసిందే. మరైతే ఈ విధంగా ఒక కప్లోకి తీసేసుకోవాలి. ఈ చిట్కా అనేది హెడ్ బాత్ చేసే ముందు, అంటే మనం హెడ్ బాత్ చేస్తామనగా 1 గంటలో దానికి ముందు ఇది స్కాల్ప్కి అప్లై చేసుకోవాలి. చేసుకుంటే మనకి డాండ్రఫ్, జుట్టు బిరుసుగా ఉండడం, జుట్టు ఊడిపోవడం, అలాగే చివళ్ళు చిట్లిపోవడం, ఇలాంటి సమస్యలన్నీ క్రమంగా తగ్గిపోతాయి. ముఖ్యంగా ఈ శీతాకాలంలో ఈ చిట్కాను ఉపయోగించి మన జుట్టుని ఎంతో బాగా సంరక్షించుకోవచ్చు. ఇప్పుడు మొత్తం గుజ్జంతా తీసేసుకున్నాం కదా, దీన్ని బాగా ఒకసారి మిక్స్ చేసుకుని ఇందులో అన్నం వార్చుకున్న గంజి ఉంటుంది కదా, అన్నం వార్చుకున్న గంజిని ఉపయోగించుకోవాలి. అది మంచి కండిషనర్ లాగా ఉపయోగపడుతుందండి. దాన్ని నేను ఇందులో ఒక 3 స్పూన్లు మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా అన్నం వార్చిన గంజిని చల్లారాక ఇందులో కలుపుకోవడం వల్ల జుట్టు కుదుళ్ళు అనేవి చాలా బలంగా, చాలా మృదువుగా తయారవుతాయి. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఈ శీతాకాలంలో ఈ చిట్కా అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇది బాగా మిక్స్ చేసుకుని స్కాల్ప్కి అంతా బాగా పట్టించాలన్నమాట. తర్వాత షాంపూ చేసుకుంటే మీ జుట్టు పట్టుకుచ్చులా తయారవుతుంది. మరైతే ఈ చిట్కా అనేది అందరికీ ఉపయోగపడాలంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మరైతే షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చిట్కాని చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.